హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంటి రుచుల్లో నేను చేసే రెసిపీ ఏంటంటే చికెన్ పచ్చడి చేస్తున్నానండి. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, కూర లేనప్పుడు, హడావిడిగా మనం ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు పచ్చడి ఉందనుకోండి గబగబా తినేసి వెళ్ళిపోవచ్చు. అందుకనే పచ్చడి పెట్టుకుంటూ చేస్తున్నానండి. అది ఎలా చేస్తానో చూడండి. చికెన్ వాటర్ లేకుండా మంచిగా 2 times మంచిగా కడుక్కొని కొంచెం పసుపు వేసుకొని ఇట్లా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఒక 1/2 hour వాటర్ అంతా లేకుండా డ్రై అవుతుంది. చికెన్ పచ్చడి కావాల్సింది ఏంటంటే 2 స్పూన్ల ధనియాలు కావాలి, ఒక 3 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ మెంతులు, జీలకర్ర ఆవాలు 2 స్పూన్లు, ఒక్కొక్కటి చొప్పున సాజీరా, చెక్క, లవంగాలు, కొంచెం మిరియాల పొడి. ఇవ్వండి, ఇవి ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, మెంతులు వేసుకోవాలి, ధనియాలు వేసుకోవాలి, సాజీరా, ఇలాచి, లవంగా, మిరియాలు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకొని వాడొద్దు, దగ్గరుండి మంచిగా కలుపుకోవాలి. వెడల్పాటి గిన్నె తీసుకోవాలండి. నేను ఒక 1/2 లీటర్ ఆయిల్ వేసుకున్నాను. 2 kgsకు 1/2 లీటర్ ఆయిల్ తీసుకున్నాను. లాస్ట్లో ఏమైనా తక్కువ పడితే చూడాలి. చికెన్ వేసుకుంటున్నాను. వాటరు అంతా ఇనకాలే, ముక్కలు కూడా మంచిగా ఉడకాలండి. దగ్గరుండి మంచిగా కలుపుకుంటూ ఉండాలి. చాలా ఫ్రై కావాలి. కలుపుకుంటూ ఉండాలి. మసాలా దంచుకోవాలండి. ఇంకా కొద్దిసేపు దంచుకోవాలండి. ఇంకా కొంచెం పచ్చడి. ఇంకా కొద్దిసేపు ఉండాలండి. మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. అడుగంటుకొని అనేటివి తెల్లగా ఉండదు, రెడ్డుగా ఉండాలండి. రెడ్డుగా అంటే మనం మాడిపోవద్దు. రెడ్డుగా అయినాయండి, పీసులు ఇట్లా కావాలి. నేను తీసుకుంటున్నాను.
వేసుకోవాలండి. అదే ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. ఉల్లిపాయ పేస్ట్ ఇట్లా కావాలండి, మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందాక దంచుకున్నాం కదా మసాలా, ఈ మసాలా వేసుకోవాలి. ఈ మసాలా కూడా ఆయిల్లో కొద్దిసేపు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు వేసుకోవాలండి దీంట్లో. ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఫస్ట్ కలిపిన కదా, నేను త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి కారము. ఇది చాలా కారం ఉంది, మీరు తినేదాన్ని బట్టి మీరు కారం వేసుకోండి. సాల్ట్ అయితే నేను 1.5 వేస్తున్నా. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలండి. చూడండి, 1/2 లీటర్ ఆయిల్ కరెక్ట్ సరిపోయిందండి. మంచిగా ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసేసి మంచిగా వేడి ఉన్నప్పుడు ఇలా దించేసుకొని సలార పెట్టుకోవాలండి. ఫ్యాన్ కింద మంచిగా చల్లారినాక నేను ఒక 3 నిమ్మకాయలు తీసుకుంటున్నా, పెద్ద సైజువి. నిమ్మకాయలు గింజలు లేకుండా మొత్తం చల్లారినాక అలా పిండుకోవాలండి. చూడండి ఎంత బాగుందో పచ్చడి, సూపర్ ఉందండి. చూడండి పచ్చడి ఇలా ఉందో, చాలా సూపర్ ఉందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి.